పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. హలో, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. గత 2 రోజుల నుంచి మనం ఏ న్యూస్ చూసినా కూడా మనకి ఒక్కటే పేరైతే వినిపిస్తుంది, అది నిమిషా ప్రియ అని. అసలు నిమిషా ప్రియ ఎవరు, ఆమె ఎందుకు ఇప్పుడు ఇంత ఫేమస్ అయిపోయింది? ప్రతి ఒక్క న్యూస్ కూడా, న్యూస్ ఛానల్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఆమె పైనే ఫోకస్ పెట్టింది. అసలు ఆమె పైన ఫోకస్ పెట్టడానికి, ఆమె ఇప్పుడు న్యూస్లో నిలవడానికి గల కారణాలు ఏంటన్నది ఇప్పుడు మనం చూద్దాం. మనలో చాలామందికి బయట దేశాలకు వెళ్ళి చదువుకోవాలి, లేదా బయట దేశాలలో జాబ్ చేసుకోవాలి, బిజినెస్ పెట్టుకోవాలి, అక్కడే సెటిల్ అవ్వాలి, బాగా సంపాదించాలని మనలో చాలామందికి ఉంటుంది. ఆ ఆలోచనతోటే మనం విదేశాలకు వెళ్ళి జాబ్ లేదా స్టడీ లేకపోతే బిజినెస్ పెట్టుకొని అక్కడ సెటిల్ అవుతూ ఉంటాం. కానీ కొంతమంది జీవితం చూస్తే ఇలా తెలియని, అంటే రూల్స్ తెలియకుండా వాటిని ఎలా మనం రూల్స్ పాటించి మనం ఎలా సేఫ్గా ఉండి మన బిజినెస్ కానీ లేకపోతే మన చదువు పట్ల కానీ దృష్టి పెట్టాలన్న విషయాలు తెలియక ప్రాణాపాయ స్థితిలో పడే అవకాశాలు కూడా ఉంటున్నాయి. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ నిమిషా ప్రియ కేసే. ఎందుకు నిమిషా ప్రియ కేసు దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని అంటే, మనం స్టార్టింగ్ నుంచి తన లైఫ్ని చూసుకున్నా కూడా తను కేరళకి చెందినటువంటి ఒక నర్స్. తను ఇక్కడ నర్సింగ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత తను యమన్ వెళ్ళి అక్కడ ఒక క్లినిక్ పెట్టుకొని అక్కడే సెటిల్ అవ్వాలని అనుకుంది. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ లోకల్ ఒక వ్యక్తితోటి తనకు ఏర్పడిన పరిచయం తనకి బిజినెస్ పార్ట్నర్గా కూడా అయ్యాడు. కొంతకాలం వారిద్దరి మధ్య స్నేహం అనేది బాగానే ఉంది. దాని తర్వాత తను ఇండియాకి సెలవుల్లో వచ్చినప్పుడు కూడా తనతో పాటు ఆ వ్యక్తి ఎవరైతే తనకి పార్ట్నర్షిప్గా ఉన్నాడో ఆ వ్యక్తి కూడా ఇండియాకి రావడం అయితే జరిగింది. తన ఇంట్లో తన తల్లిదండ్రులకి కూడా తను పరిచయం చేసింది. దాని తర్వాత కూడా వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ వారిద్దరి మధ్యన ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఏమొచ్చాయో ఏమో తెలియదు, కానీ వారిద్దరి మధ్యన విభేదాలు పెరగడం, గొడవలు జరగడం ఇలా జరుగుతూ వచ్చింది. దాని తర్వాత తన దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్ సైతం ఆ వ్యక్తి ఎవరైతే బిజినెస్ పార్ట్నర్షిప్ ఇచ్చాడో ఆ వ్యక్తి దగ్గరే తన పాస్పోర్ట్ ఉండిపోయింది. సో ఆ పాస్పోర్ట్ కోసమే తను ఎలాగైనా సరే తన పాస్పోర్ట్ని అతని దగ్గర నుంచి తీసుకొని తను రిటర్న్ ఇండియా రావాలన్న ఒక ఉద్దేశంతో ఆ పాస్పోర్ట్ కోసం తను చేస్తున్నటువంటి తన వృత్తిలో తను ఎక్కువగా వాడేటువంటి మత్ ఇంజెక్షన్ ఏదైతే ఉందో ఆ మత్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల అది కాస్త ఓవర్ డోస్ అయిపోయింది. అంటే తను ఇంటెన్షనల్గా తనని చంపాలి, తనకి మత్ ఇంజెక్షన్ ఇచ్చి చంపేయాలి అన్న ఉద్దేశం అయితే లేదు. కాకపోతే ఏంటి అంటే తన బిలాంగింగ్స్ని తను తీసుకొని తను ఒక సేఫ్ సైడ్కి ఉండి ఈ గొడవల నుంచి దూరంగా ఉండాలి అని అనుకుంది. తన అదృష్టం కాస్త అడ్డం తిరిగింది. తను ఏదైతే మత్ ఇంజెక్షన్ ఇచ్చి తనను కాసేపటి వరకే అన్కాన్షియస్ చేద్దామనుకుంది, అది కాస్త అతను చనిపోయాడు. అతను చనిపోయిన తర్వాత ఆమెకి ఏం చేయాలో అర్థం కాలేదు. తను ఇంకొకరి సహాయంతో ఆ వ్యక్తిని ముక్కలుగా చేసేసి అండర్ గ్రౌండ్ వాటర్లో డంప్ చేసేసింది. తను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే, అతను అన్కాన్షియస్ అయిన తర్వాత చనిపోయాడు. దాని తర్వాత తను ఎంబసీ వాళ్ళనా లేకపోతే వేరే ఇతర వైద్యులు కానీ లేకపోతే వాళ్ళ కుటుంబీకులను ఎవరినైనా కన్సల్ట్ అయ్యి ఇలా చేశాను నేను, ఇది మిస్ఫైర్ అయింది అని తను ఒప్పుకున్నా తనకి ఇన్ని రోజుల శిక్ష ఉండేది కాదేమో. కానీ తను అది ఎవరికీ చెప్పకుండా దీన్ని ఎవరికీ తెలియకుండానే దీన్ని కంప్లీట్గా తుడిచిపెడదాము అన్న విధంగా అతన్ని ముక్కలుగా చేసేసి ఆ వాటర్లో డంప్ చేసేసి దాని తర్వాత తన బిలాంగింగ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ముఖ్యంగా పాస్పోర్ట్ తీసుకొని తను ఇండియాకి వచ్చే ప్రయత్నంలో ఎయిర్పోర్ట్లో తననైతే పోలీసులు కానీ ఇటు ఎయిర్పోర్ట్ సిబ్బంది కానీ ఆపేయడం జరిగింది. దాని తర్వాత అక్కడ యెమెన్ గవర్నమెంట్ కూడా ఆమెకి మరణశిక్ష అంటే ఉరి శిక్ష అనేది అయితే విధించడం జరిగింది. సో ఉరి శిక్ష ఎందుకు అని అంటే, మనం చూస్తూ ఉంటాం ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రూల్ అనేది ఉంటుంది. యెమెన్లో కూడా ఇలాంటి
అంటే హత్య చేసినప్పుడు కానీ లేకపోతే ఇంకేమన్నా తప్పులు చేసినప్పుడు అక్కడి గవర్నమెంట్ చాలా కఠినమైనటువంటి శిక్షలు విధిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఏదైతే నిమిషప్రియ తన బిజినెస్ పార్ట్నర్‌ని అనుకోకుండా జరిగినా కూడా తను చంపేసిన దాని కిందకే వస్తుంది కాబట్టి ఎందుకు అనంటే సెల్ఫ్ డిఫెన్స్ అనడానికి కూడా లేదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఎందుకు అనంటే ఒకవేళ సెల్ఫ్ డిఫెన్స్ అన్నప్పుడు మన పైన ఎవరైనా అటాక్ చేస్తే దాని నుంచి మనం కాపాడుకోవడానికి ఎదురు మనం అటాక్ చేసేదాన్ని సెల్ఫ్ డిఫెన్స్ అంటారు. కానీ ఇక్కడ అలాంటిది ఏం జరగలేదు. కేవలం తనేంటిది అనంటే ఒక పాస్‌పోర్ట్ కోసం మాత్రమే అనుకోని తను ఈజీగా అయిపోతుందిలే అనుకున్నది కాస్త ఇప్పుడు కంప్లీట్ తన జీవితం మొత్తం స్పాయిల్ చేసుకునే స్టేజ్‌కైతే తీసుకొనొచ్చింది. సో, అది సెల్ఫ్ డిఫెన్స్ కిందకి కూడా రాదు. అది కంప్లీట్‌లీ మర్డర్ కాబట్టి తనకి 2018లో అయితే యెమెన్ గవర్నమెంట్ ఉరిశిక్ష అనేదైతే విధించింది. దాని తరువాత కూడా తన ఫ్యామిలీ కానీ లేకపోతే ఇటు అంటే నిమిషప్రియ తల్లిగారు కానీ ఇటు వాళ్ళ మత పెద్దలు ఎవరైతే ఉన్నారో అబూబకర్ ముస్లియా కానీ ఇటు కేఏ పాల్ కూడా చాలా గవర్నమెంట్ తోటి మంతనాలు జరిపారు. ఎట్టకేలకు ఇంతమంది చేసిన కృషి అంటే ఇటు కేఏ పాల్ కానీ అటు వాళ్ళ మత పెద్దలు కానీ లేదా నిమిషప్రియ వాళ్ళ తల్లి కానీ వీళ్ళందరూ చేసినటువంటి కృషి వాళ్ళు పడినటువంటి తపన అన్నీ కూడా ఫలించాయి అనుకోవచ్చు. ఎందుకు అనంటే తనకు పడాల్సిన ఉరిశిక్ష ఒకరోజు ముందే తన ఉరిశిక్షని అంటే తాత్కాలికంగా అంటే కొంత టైం వరకు మాత్రమైతే నిలిపివేయడం జరిగింది. ఎందుకు అంటే ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇందులో వినిపిస్తుంది ఒకే ఒకటి బ్లడ్ మనీ అంటే ఐదర్ కాంపెన్సేషన్ అని కూడా అనుకోవచ్చు. సో ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఒక వ్యక్తి అంటే వాళ్ళకి సంపాదన తెచ్చిపెట్టే వ్యక్తి చనిపోయాడు. అదేవిధంగా వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి అనేవాడు పూర్తిగా లేకుండా పోయాడు. కేవలం ఈ అమ్మాయి చేసినటువంటి పని. సో దానికి మాకు పరిహారం కింద మాకింత అమౌంట్ కావాలి అని డిమాండ్స్ వచ్చాయి అని చెప్పేసి కూడా అంటున్నారు. సో అందులో ఎంతవరకు నిజం అన్నది ఇప్పటికైతే ఇంకా తెలియలేదు. కాకపోతే కాంపెన్సేషన్ కిందనైతే 1 మిలియన్ ఏదైతే యెమెన్ కరెన్సీ ఉందో 1 మిలియన్ అంటే నియర్లీ 8.7 crores వాళ్ళైతే డిమాండ్ చేశారంట. సో ఆ బ్లడ్ మనీ ఇవ్వడానికి కూడా ఇటు నిమిష కుటుంబీకులు కూడా ఒప్పుకున్నారు. అందుకే ఇప్పుడు ప్రస్తుతం ఆ మరణశిక్ష ఏదైతే ఉందో ఉరిశిక్ష అది తాత్కాలికంగా నిలిపివేశారు. సో ఏంటి అనంటే ఇప్పటికీ తను పూర్తిగా ఈ కేసు నుంచి బయటపడినట్టు కాదు. ఎందుకు అనంటే అది కేవలం తాత్కాలికంగానే నిలిపివేశారు. దాని తర్వాత మళ్ళీ జీవితకాలం శిక్ష వేసే అవకాశాలు ఉన్నాయి. లేదా తనని ఇండియాకి పంపించేసి కంప్లీట్‌గా మళ్ళీ యెమెన్‌కి రాకుండా బ్యాన్ చేసి ఇండియాకి పంపించే అవకాశాలు ఉన్నాయని కూడా కొంతమంది అంటున్నారు. సో ఈ పూర్తి సినారియో మనం చూసుకున్నట్టయితే మనకి తెలియని దేశానికి మనం వెళ్ళినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మనం ఏ దేశానికైతే వెళ్తున్నామో దానికి అప్పుడు వెళ్ళేదానికంటే కొంచెం ముందుగానే మనం ఈ కంట్రీలో ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అన్న దానిపైన ఒక అవగాహన ఉంటే మనం చేసుకునే పనిలో కానీ మనం ఉండే విధానంలో కానీ మనకి ఎలాంటి ఇబ్బందులు రావు. అదేవిధంగా ఏ కొంచెం కూడా మనం వాటి గురించి తెలుసుకోకుండా మనం ఇష్టం వచ్చినట్టు మన ఇంట్లో మన ఊర్లో మనం ఎలా ఉంటామో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అలానే ఉంటాను అంటే కుదరని పరిస్థితులు. ఎందుకు అనంటే అలా మనం బిహేవ్ చేసిన సిచ్యువేషన్స్లలో మన ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్స్కి నిమిషప్రియ కేసు ఒక నిలువెత్తు నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు.